వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెడదామనుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బోనస్ ఇచ్చినట్టుంది తెలుగుదేశం అనుకూల మీడియా. ఎవరో ఆ వ్యూహకర్త ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. బోరగడ్డ అనిల్ కుమారు తిట్టిన తిట్లు జగన్ తిట్టిచ్చాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిట్టించిందని ఇప్పటిదాకా మనం ప్రచారం చేసాం. వాస్తవంగా అతను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, తనకి నోటి దోల ఎక్కువ. ఆ నోటి దోలతో తను తిట్టే తిట్లని ఆ రోజున ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకోలేదు. ఎందుకని? జగన్ని తిడుతున్నాడు, బాబుని తిడుతున్నాడు, పైగా నేను జగన్కి క్లోజ్ అంటున్నాడు. వాస్తవంగా వివేకానంద రెడ్డికి ఈయన బాగా క్లోజ్. ఈయన అందరినీ తిట్టి ఎవరైనా తిట్టినప్పుడు వివేకానంద రెడ్డితో ఫోన్లు చేయించేవాడు. ఇదివరకు వివేకానంద రెడ్డి ద్వారా వార్నింగ్లు ఇప్పిస్తుండేవాడు. అంతే. ఆ తర్వాత వివేకానంద రెడ్డి మరణం తర్వాత ఎవరు పట్టించుకోలేదు కాబట్టి జగన్కి దగ్గర అవ్వడానికి ఈ ప్రయత్నం చేశాడు. జగన్ పట్టించుకోలేదు, కానీ కింద ఉన్నటువంటి నాయకులు అతనికి తోడు నిలబడ్డారు. ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు, కొడాలి నాని లాంటి వాళ్ళు, వాళ్ళ సూచనల మేరకే గన్మెన్ ఇచ్చారు. ఆ ఇంపాక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా నాశనం చేసింది. అయిపోయింది. ఇప్పుడు కూడా బోరగడ్డ వైసీపీ మనిషే అని నమ్మిస్తున్నాం, నడిచిపోయింది. అతను అందుకు అనుగుణంగానే ప్రవర్తిస్తూ వచ్చాడు. ఇప్పుడు అకస్మాత్తుగా తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా వింగ్స్ అన్నీ కలిపి లైవ్ ఇచ్చినాయి. నిన్న జగన్ ఇంటి ముందు బోరగడ్డ నీళ్ళను వాళ్ళ ఆవిడ కలిసి ఉన్నట్టు. వాస్తవంగా లోపలికి వెళ్తే ఇతనికి సాదర స్వాగతం పలికితే దాన్ని చూపిద్దాం అనుకున్నట్టున్నారు. వాళ్ళు లోపలికి రానియలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పట్టించుకోలేదు. ఎవరు నువ్వు అన్నారు కాబట్టి, ఈవెన్ లీగల్ సపోర్ట్ అంటే ఇవ్వను బొమ్మన్నారు కాబట్టి వాటిలో కూర్చున్నారు, లైవ్లు ఇచ్చారు. ఇది బాగా తెలుగుదేశం సోషల్ మీడియా అంతా ప్రొజెక్ట్ చేసింది. ఇప్పుడు ఏమైపోయింది? అతను వైసీపీ మనిషి కాదు, వైసీపీ అతను నెత్తిన పెట్టుకోవద్దు అన్నటువంటి విషయం తేలింది. ఇప్పుడు ఇది తెలుగుదేశానికి ప్రయోజనమా నష్టమా? ఇప్పుడు అతను ఏదైనా మాట్లాడితే ఇక అది వైసీపీకి కుదరదు కదా. ఇప్పటిదాకైతే అతను ఏది మాట్లాడినా వైసీపీ మాట్లాడిచ్చినట్టే అన్నదే జనంలోకి వెళ్ళింది, తీసుకెళ్ళాం. ఇప్పుడు ఇక అతను ఏం మాట్లాడినా సరే వైసీపీ కాదు అతను అన్నటువంటిది వస్తుంది కదా. ఇప్పుడు ఒకవేళ వైసీపీ వాళ్ళని తిట్టించారనుకుందాం, జగన్నో ఇంకోళ్ళనో, అప్పుడు ఏమవుతుంది? మనం తిట్టించినట్టు అవదా? మరి వ్యూహం ఎవరు పన్నారు? అసలు అతని చుట్టూ ఇంత పెద్ద వ్యూహం అవసరమా అన్నది ఆలోచించుకోవాల్సి.